హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. కాకరకాయ ఇంత రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇట్లా ఒక గరిటెడు లేకపోతే ఇంకొంచెం మంచి నూనె మనం కళాయిలోకి యాడ్ చేసుకోవాలండి. కాకరకాయని ఇట్లా ముక్కలుగా కోసుకోవాలండి. పైన చెక్కు మాత్రం చెక్కొద్దు, ఎందుకంటే చాలా విలువైన పోషక విలువలన్నీ దాంట్లోనే ఉంటాయి. మనకి నూనెలో వేగిపోద్ది. మనం వేసే మసాలా, మ్యాజిక్ మసాలా ఉంటుంది మధ్యలో, మీకు చెప్తాను. దానివల్ల మనకు అసలు కూర చేదుగా మాత్రం ఏమీ అనిపించదు, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా నీట్గా చక్కగా నూనెలో వేపుకుంటూ ఉండాలి. ఇలా వేగుతున్న ముక్కల్లో చక్కగా మనం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం, ఎందుకంటే ముక్కలు చక్కగా బ్రౌన్ కలర్లో వేగుతాయండి సాల్ట్ వేయటం మూలంగా. ఎందుకంటే ముక్కలు క్రిస్పీగా చక్కగా బ్రౌన్గా రావాలంటే మనకి సాల్ట్ కంపల్సరీ. మనం ఉల్లిపాయల్లో అయినా సరే, అలాగే ఇట్లా ఏ ముక్కలు యాడ్ చేసుకున్నా కూడాను కొంచెం సాల్ట్ ముందుగానే వేసుకోవాలి. వేసుకుంటే ముక్కలు చక్కగా కరకరలాడుతూ ఇట్లా క్రిస్పీగా వేగుతూ ఉంటాయండి. మీడియం మంటలో పెట్టుకుని ఇట్లా మనం చక్కగా అన్ని ముక్కలు వేగిపోయే వరకు వేపుకోవాలండి. చూసారా, ఈవెన్గా వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మ్యాజిక్ మసాలా మనం పట్టుకుందాము మిక్సీలో. రండి, దాంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు నేను చెప్తాను. నువ్వులు అండి, మెయిన్ నువ్వులు. మనకి ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా సరే నువ్వులు చాలా హెల్దీ అండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చికారం. ముందు ఈ మూడింటిని చక్కగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుందాము. ఈ మసాలా వేయంగానేనండి కూరకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. నేను తినను అని వండికేసే వాళ్ళందరూ కూడాను కాకరకాయ కూరని చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా వెదర్ చేంజ్ అయినప్పుడు, చక్కగా వర్షం పడుతున్నప్పుడు, కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు స్నాక్ ఐటమ్ లాగా కూడా తినొచ్చు. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నువ్వులతో చేసుకోవచ్చు, పల్లీలతో చేసుకోవచ్చు, వేరే ఐటము అవిసె గింజలతో చేసుకోవచ్చు, అలాగే కొబ్బరితో కూడా చేసుకోవచ్చు అండి. నాకైతే మాత్రం వీటన్నిటిలోకి కొబ్బరి, ఈ నువ్వులు చేసిన ఈ మసాలాతో మాత్రం చాలా బాగుంది కాకరకాయ ఫ్రై. నేను చెప్పేది ఏంటంటేనండి, ఇట్లా మనకి నువ్వులకు బదులుగా పల్లీలు కానీ, కొబ్బరి కానీ, అవిసె గింజలు కానీ అని అనమాట. ఒక్కొక్క ఐటెంతో ఒక్కొక్కసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6 వేసుకొని మళ్ళీ ఒకసారి పలుసు పట్టుకుందాము. నువ్వుల్లో కొంచెం నూనె ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా మనకి ముద్దగా అవుతుంది. మనం ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా స్పూన్ పెట్టి ఇట్లా ఒకసారి అటు ఇటు అంటే అది విడిపోతుందండి, చక్కగా నీట్గానే వస్తుంది. ఆ తర్వాత మనం నూనెలో వేసినప్పుడు అసలు సాంతం చక్కగాను ప్రతి ముక్కకి ఈ మసాలా పట్టుకొని చాలా బాగుంటుంది. పప్పులోకి సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చండి, లేదంటే నేను చెప్పాను కదా స్నాక్ లాగా తినొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇట్లా ముక్కలు చక్కగా క్రిస్పీగా వేగిపోయినాయి. వీటిలో కొంచెం ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే మనం ఇప్పుడు వరకు పట్టుకున్నాం కదా మ్యాజిక్ మసాలా, ఈ నువ్వుల కారం చక్కగా వేసేసుకొని గరిటెతో కలిపి పెట్టుకోవాలండి, చక్కగా అటు ఇటు. చూసారా, నూనెలో వేయంగానే అన్నీ ఈవెన్గా ఈక్వల్గా ముక్కలకి ఒక లేయర్ లాగా పట్టేసిద్ది, చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ మటుకి చాలా ఈజీ రెసిపీ అండి, అలాగే టేస్టీ రెసిపీ, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. ఎందుకంటే నువ్వులు కాకరకాయ చేసే మేలు మనందరికీ తెలిసిందే కదా, అందుకని అన్నమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది తింటే మనకి హెల్త్కి. ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట: కోపం కంటే సహనం గొప్పది, ఆవేశం కంటే ఆలోచన గొప్పది. ఇదేనండి ఇవాళ మనందరి కోసం చెప్పిన ఒక మంచి మాట.